టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది మనకి సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF సంబంధించి 540 వేకెన్సీస్ ASI Steno అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే ఈరోజు స్టార్ట్ అయింది 26th September 2022. ద లాస్ట్ డేట్ ఫర్ అప్లై ఆన్లైన్ ఈజ్ 25th October 2022. దీనికి సంబంధించి మనకి ఇక్కడైతే కరెంట్ ఓపెనింగ్స్లో ASI Steno అండ్ HC మినిస్టీరియల్ అయితే తీసుకోవాలి మనం అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసేదానికి. దానికన్నా ముందు అయితే మనం న్యూ రిజిస్ట్రేషన్ అయితే చేయాలి ఫ్రెండ్స్. దీనికి సంబంధించినటువంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఇలాగైతే ఉన్నది. మనకి టోటల్గా అయితే 540 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి ASI Steno 122, ఇంకా SC మినిస్టీరియల్ 418 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. దాంట్లో కూడా మనకి మేల్ ఫీమేల్ అయితే ఇక్కడ బైఫర్కేషన్ ఇది ఇవ్వడం జరిగింది. ఇక్కడ శాలరీ పర్టికులర్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏజ్ లిమిట్ యాజ్ ఆన్ 25th October 2022 18 to 25 years. ఇక్కడైతే 2 dates అయితే ఇచ్చారు ఫర్ జనరల్ క్యాండిడేట్స్. దాని మధ్య ఎవరైతే బార్న్ అయ్యారో వాళ్ళైతే ఎలిజిబుల్ అనమాట. ఇంకా 26th October 1997 అండ్ 25th October 2004. ఇంకా ఇక్కడ బోత్ డేట్స్ ఆర్ ఇంక్లూజివ్. ఇంకా SC ST ఎక్స్ PWD క్యాండిడేట్స్కి అయితే ఏజ్ రిలాక్సేషన్ అప్లికబుల్ అయితే అవుతుంది యాజ్ యూజువల్గా. ఇంకా క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఇంటర్మీడియట్, ఇంకా హైట్ వెయిట్ సంబంధించినటువంటి మేల్ ఫీమేల్ సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడైతే ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి వీడియో సపరేట్గా చేయడం జరిగింది. ఆ లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా ఇక్కడ మనకి ఐసైట్ సంబంధించిన డీటెయిల్స్, ఇంకా సెలక్షన్ ప్రొసీజర్, ఇంకా ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా ఇక్కడ ఇచ్చాము. ఇంకా దీనికి సంబంధించి మనకి ఫీజు అయితే SC ST ఫీమేల్ ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఫీజు లేదు. ఇంకా UR OBC EWSకి అయితే 100 రూపీస్ అయితే అప్లికేషన్ ప్రాసెస్లో అయితే మనం ఫీజు పే చేయాలి. దీనికి సంబంధించినటువంటి అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే మన ఫోటో, సిగ్నేచర్, ఇంకా అదర్ డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. దానికి సంబంధించినటువంటి స్పెసిఫికేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. మనం అయితే ఫస్ట్ ఇక్కడ రిజిస్టర్ అయితే అవ్వాలి. ఇదైతే మనకి రిజిస్ట్రేషన్ ఫామ్ అనమాట. ఇక్కడైతే మనం మీ యొక్క నేమ్ అయితే ఇవ్వాలి. నేమ్ ఆఫ్ రికార్డెడ్ ఇన్ ద మెట్రికులేషన్, అంటే 10th క్లాస్ ప్రకారం మీ యొక్క నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. మీరు మిస్టర్, మిస్సెస్, శ్రీ అనేది అయితే ఉపయోగించకుండా మీ 10th క్లాస్లో ఎలా అయితే ఉన్నది యాస్టేజ్కి అయితే ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సెకండ్ టైం మీ యొక్క నేమ్ని అయితే ఇక్కడ వెరిఫై చేయాలి. మీరు ఎప్పుడైనా పేరు మార్చుకుంటే కనుక S పెట్టాలి, పెట్టి ఆ యొక్క నేమ్ని అయితే ఇక్కడ ఇవ్వాలి. అదర్వైజ్ అవసరం లేదు, నో అయితే కనుక. ఇంకా మీ యొక్క ఫాదర్ నేమ్ అయితే ఇక్కడ ఇవ్వాలి. అలాగే మీ యొక్క ఫాదర్ నేమ్ సెకండ్ టైం అయితే ఇవ్వాలి. మీ యొక్క మదర్ నేమ్ అయితే ఇవ్వాలి. మీ యొక్క మదర్ నేమ్ సెకండ్ టైం అయితే ఇక్కడ ఇచ్చి వెరిఫై అయితే చేయాలి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇవ్వాలి యాజ్ పర్ 10th క్లాస్ అనమాట. మిస్టేక్స్ లేకుండా చూసుకొని జాగ్రత్తగా చేయాలి. సేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడైతే వెరిఫై అయితే చేయాలి. మనం మిస్టేక్స్ చేయకుండా డబుల్ టైం అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. ఇక్కడ జెండర్ మేలా ఫీమేలా ట్రాన్స్జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సేమ్ జెండర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయాలి అగైన్. ఇంకా ఇక్కడ క్యాప్చర్ ఇక్కడ ఇచ్చేసేసి సబ్మిట్ అయితే అనాలి. మనకి రిజిస్ట్రేషన్ అయితే అవుతుంది ఫ్రెండ్స్. మనకైతే నెక్స్ట్ ఇలాగైతే వచ్చింది కాంటాక్ట్ డీటెయిల్స్ ఫామ్. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. సెకండ్ టైం మీ యొక్క మొబైల్ నెంబర్ ఇక్కడ వెరిఫై చేయాలి. ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి. మీ యొక్క ఈమెయిల్ ఐడిని కన్ఫర్మ్ అయితే ఇక్కడ చేయాలి సెకండ్ టైము. ఇక్కడ ఐ అగ్రీ అనాలి. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చర్ ఇచ్చి అయితే మనం సబ్మిట్ అయితే చేయాలి. ఈ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి మనం జాగ్రత్తగా ఇవ్వకపోతే తర్వాత మనకి కమ్యూనికేషన్ అయితే ఉండదు. కాబట్టి 1-2 సార్లు చెక్ చేసుకొని అయితే ఇక్కడ ఈ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఇక్కడైతే మనకి ఇలా వచ్చింది. వన్స్ ఫామ్ సబ్మిటెడ్ యూ కెనాట్ మోడిఫై ఎనీ డేటా లేటర్, డూ యూ వాంట్ కంటిన్యూ అని అడుగుతున్నది. మనం క్యాన్సిల్ అయ్యి మనం చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. మనం ఓకే అవుతున్నాం ఫ్రెండ్స్. మనకి గ్రీటింగ్స్ అని వచ్చింది. యు ఆర్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్డ్ CIF ఆన్లైన్ రిక్రూట్మెంట్. రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ హ్యాస్ బీన్ సెంట్ యువర్ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి. మీ యొక్క ఈమెయిల్ ఐడికి మొబైల్ నెంబర్కి అయితే యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే వచ్చాయి. దాని ద్వారా అయితే మనం ఇక్కడైతే లాగిన్ అయితే అవ్వాలి ఫ్రెండ్స్. అయితే మనకి CISF ASI HC లాగిన్ ఫామ్, మనకి రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ ఇచ్చాం, క్యాప్చర్ ఇచ్చాం, సబ్మిట్ అనాలి ఫ్రెండ్స్. మనం ఇక్కడైతే లాగిన్ అయితే అయ్యాము. మన నేమ్తో డాష్బోర్డ్ అయితే వచ్చింది. క్లిక్ హియర్ టు అప్లై అని వచ్చింది. దీని మీద క్లిక్ చేసాము. మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అయితే వచ్చాయి. ఇక్కడ ఫోటో ఎలాగైతే ఉండాలి. ఇక్కడ 50 KB వరకు, మన 20 to 50 KB. ఇక్కడ సిగ్నేచర్ వచ్చేసరికి 10 to 20 KB JPGలో అని ఇచ్చారు. ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి అయితే చదువుకోవాలి. మనకి ఆ ఫోటో మీద అయితే డేట్ అయితే ఉండాలి. మనకి 3 months లోపు అయితే తీయించుకున్నది అయితే ఉండాలి. అదొకసారి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ఇదైతే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అదే లేకపోతే కనుక మన అప్లికేషన్ ఫామ్ అయితే రిజెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఫోటో 3 months లోపల అయితే తీయించుకున్నది ఉండాలి. ఇక్కడ డేట్ అయితే దాని మీద అయితే వేయాలి.
ఇంకా ఇక్కడ మనకి ఇవన్నీ చదువుకొని మనం ఇక్కడైతే కంటిన్యూ అయితే అనాలి. కంటిన్యూ అంటే మనకి ఇలాగైతే వచ్చింది. ఫస్ట్ ఇక్కడైతే అప్లికేషన్ ఫామ్ ఇందాక ఇచ్చిన డీటెయిల్స్ అని ఇక్కడ వచ్చాయి. మనం ఇక్కడ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ASI Steno ఇంకా SC మినిస్టీరియల్ బోత్ రెండు అయితే రెండు, లేదంటే మనకి ఏ పోస్ట్ కావాలంటే ఆ పోస్ట్కి అయితే మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ కిందకు వచ్చేసి మీ యొక్క కేటగిరీ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ అది ఇంకా నేమ్ ఆఫ్ ద స్టేట్, మీరు మీ యొక్క స్టేట్, మీరు ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అదైతే సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా నేషనాలిటీ ఆటోమేటిక్గా వచ్చింది. ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మనకి ఆర్మీ ఎడ్యుకేషనా లేకపోతే జనరల్ ఎడ్యుకేషన్ అని అడుగుతున్నది. ఆర్మీ ఎడ్యుకేషన్ అయితే దానికి సంబంధించినటువంటి ఆర్మీ గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వాలి, లేదంటే కనుక మనకి ఇంటర్మీడియట్ ఇస్తే సరిపోతుంది, లేకపోతే గ్రాడ్యుయేషన్. దీనికైతే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ ఇవ్వాలి. ఇక్కడైతే రిలీజియన్, మీ యొక్క రిలీజియన్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ వెదర్ ఫెయిలింగ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ చిల్డ్రన్ అండ్ డిపెండెంట్ ఆఫ్ విక్టిమ్ కిల్డ్ ఇన్ 1984 రైట్స్కి సంబంధించినటువంటి మీరు చిల్డ్రన్ అయితే ఎస్ పెట్టాలి. అదర్వైజ్ నో, అన్నీ నో ఉన్నాయి ఆటోమేటిక్గా. డూ యూ బిలాంగ్స్ టు హిల్ ఏరియా అయితే ఎస్ పెట్టాలి, మీరు కొండ ప్రాంతాలకు సంబంధించిన వాళ్ళైతే. ఇంకా మీ ఎక్స్-సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి. ఇంకా ఇక్కడ CIF పర్సనల్ అయ్యుండి మీరు ఈ వేకెన్సీస్ కోసం అయితే డిపార్ట్మెంటల్గా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాస్తూ ఉంటే ఎస్ పెట్టాలి. అదర్వైజ్ అయితే నో ఉండాలి. నో ఆల్రెడీ ఉన్నది కాబట్టి ఏం చెయ్యక్కర్లేదు, మీరు దానికి సంబంధించిన వాళ్ళైతే ఎస్ పెట్టుకోవాలి. ఇంకా వెదర్ యు ఆర్ ఎంప్లాయీ ఆఫ్ గవర్నమెంట్ ఎంప్లాయీ, లేకపోతే PSUలో కానీ లేదంటే అటానమస్ బాడీలో వర్క్ చేస్తూ ఉంటే ఎస్, అదర్వైజ్ నో. ఇక్కడైతే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఆటోమేటిక్గా అయితే వచ్చింది. ఫ్రెండ్స్ మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ ఉంటాయి కదా, పుట్టుమచ్చలు, అవి అయితే ఈ 10th క్లాస్లో ఉంటాయి. 1, 2 ఇచ్చేసేయాలి. ఇక్కడైతే మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ అయితే ఇక్కడ ఇవ్వాలి. పోస్టు, తర్వాత స్టేట్, డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ అన్నీ అయితే ఇక ప్రాపర్గా అయితే ఇవ్వాలి. ఇంకా కూడా మనకి కరస్పాండెన్స్ అడ్రస్ కనుక సేమ్ అయితే కనుక ఇది టిక్ ఆన్ చేస్తే కిందకైతే ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. డిఫరెంట్ అయితే ఇవి కూడా మనం ఎంటర్ అయితే కంప్లీట్గా చేయాలి. ఇంకా మీ యొక్క ఫోన్ నెంబర్ ఏమైనా ఉంటే STD నెంబర్తో సహా ఇక్కడ ఇవ్వాలి, అదర్వైజ్ అవసరం లేదు. ఫ్రెండ్స్ మనం ఆల్రెడీ ఫోన్ నెంబర్ ఇచ్చేసాము. ఇంకా ఇక్కడ మీడియం ఆప్టెడ్ ఫర్ స్కిల్ టెస్ట్ అని అడుగుతున్నది. మనకి ఇంగ్లీషా హిందీ రెండే ఆప్షన్స్ ఉన్నాయి, మనకు కావాల్సిన సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా టైప్ ఆఫ్ ID అయితే ఇచ్చారు, ఆధార్, డ్రైవింగ్ లైసెన్స్, పాన్, పాస్పోర్ట్, స్కూల్, కాలేజ్ ID మనం ఏదైతే ఇస్తామో అదైతే మనం ఇక్కడ ఆ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వాలి. ఆధార్ అయితే ఆధార్ నెంబర్ ఇక్కడ మెన్షన్ అయితే చేయాలి, అది మనం తర్వాత అయితే మనం అక్కడ ప్రొడ్యూస్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ మన వెదర్ ద డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ టేకెన్, వెదర్ ద డేట్ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్ టేకెన్, మన ఫోటోగ్రాఫ్ మీద ప్రింట్ డేట్ ఉందని అడుగుతున్నది, తీసుకున్నటువంటి డేటు. నెక్స్ట్ అదైతే ఎస్ పెట్టాలి. మనం డూ యూ ఎవర్ బీన్ కన్విక్టెడ్ బై ద కోర్టులా, మనం ఎప్పుడైనా కోర్టు ద్వారా కన్విక్ట్ అయ్యామని అడుగుతున్నది, నో పెట్టుకోవాలి. ఎస్ పెడితే మనం డిస్క్వాలిఫై అవుతాం కాబట్టి అది ఆల్రెడీ నో ఉన్నది. అవి ఎవర్ బీన్ డిస్మిస్డ్, మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్లో స్టేట్ గవర్నమెంట్ నుంచి డిస్మిస్ అయితే ఎస్ పెట్టాలి, అదర్వైజ్ అయితే నో అనమాట. ఇది కూడా నోనే పెట్టాలి కంపల్సరీగా. హ్యావ్ యూ సర్వీసెస్ ఎవర్ బీన్ టెర్మినేటెడ్ వైల్ ప్రొబేషన్ పీరియడ్ నుంచి మనం ఎప్పుడన్నా టెర్మినేట్ అయ్యామని అడుగుతున్నది, నో పెట్టాలి. ఫ్రెండ్స్ ఇదొకటే మన ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో డేట్ ఉందని చెప్పేసి ఎస్ పెట్టాలి. ఈ 3 అయితే నో పెట్టాలి, జాగ్రత్తగా చెక్ చేసుకోండి. ఇదైతే టిక్ ఆన్ చేసి మనం సేవ్ అండ్ ప్రివ్యూ అయితే అనాలి. ఇక్కడైతే మనకి క్యాండిడేట్ డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ వచ్చింది, ఓకే అన్నాం. ఫ్రెండ్స్ మనం ఇక్కడ నెక్స్ట్ స్టెప్ అయితే వచ్చాము, ఇలా అయితే వచ్చింది. మన డీటెయిల్స్ అన్నీ ఇక్కడైతే వచ్చాయి. మనం ఇవన్నీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఏదైనా మోడిఫికేషన్స్ ఉంటే మనం ఎడిట్ అప్లికేషన్ అనాలి, లేదంటే కనుక ఇక్కడ టిక్ ఆన్ చేసి మన ఫైనల్ సబ్మిషన్ అయితే చేయాలి. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మాత్రం మనకి ప్రాబ్లం అవుతుంది కాబట్టి అన్నీ కూడా డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకొని పర్ఫెక్ట్గా చెక్ చేసుకుని బాగుంది అనుకుంటే మనం ఇక్కడ ఫైనల్ సబ్మిషన్ చేయాలి. ఇంకో అవకాశం అయితే ఇస్తున్నది, హ్యావ్ యూ సబ్మిటెడ్ ఆల్ ఇన్ఫర్మేషన్ యాజ్ పర్ ద కన్సర్న్ అని అడుగుతున్నది. మనం క్యాన్సిల్ అని చెక్ చేసుకోవచ్చు, లేదంటే ఓకే అనొచ్చు. మనం ఓకే అయితే అన్నాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే మనం అప్లోడ్స్ అయితే చేయాలి. మనం ఇక్కడ ఫోటోగ్రాఫ్ అయితే ఇక్కడ మన 10th క్లాస్ అయితే ఫస్ట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి పీడిఎఫ్లో 1 MB వరకు. ఇక్కడైతే మనకి ఇంటర్మీడియట్ పీడిఎఫ్లో 1 MB వరకు అప్లోడ్ చేయాలి. ఇక్కడ జేపీజీలో ఫోటో అయితే జేపీజీలో అప్ టు 50 KB వరకు ఇందాక చెప్పినట్టుగా ఫోటో మీద డేట్ కూడా ఉండాలి మనకి. ఆ విధంగా అయితే మనం అప్లోడ్ చేయాలి. ఇంకా సిగ్నేచర్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాలి అప్ టు 20 KB వరకు, మినిమం అయితే 10 KB అనమాట. ఇంకా ఇక్కడ మనం సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలి. ఫ్రెండ్స్ మనం ఇక్కడ ప్రాపర్గా అప్లోడ్ చేస్తే టిక్ ఆన్, ఇక్కడ మన గ్రీన్ టిక్ అయితే ఇలాగ వస్తుంది. మనం ప్రాపర్గా అన్నీ అప్లోడ్ చేసామని ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అయితే అనాలి. ఫ్రెండ్స్ డాక్యుమెంట్స్ హ్యావ్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ అని వచ్చింది, ఓకే అన్నాము. ఫ్రెండ్స్ మనకి ఇక్కడైతే ప్రొసీడ్ టు పే అని వచ్చింది. మనం ఇక్కడైతే ఫీజు అయితే పే చేయాలి 100 రూపీస్. ఎందుకంటే నేను జనరల్ ఇచ్చాను కాబట్టి ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వచ్చాయి.
ఇక్కడైతే మీరు దేని నుంచి అయితే మీరు పే చేయాలనుకుంటే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ అవి క్లిక్ చేసి దాన్ని కన్ఫర్మ్ అని మీ డీటెయిల్స్ ఇచ్చేసి కనుక వెరిఫై చేస్తే మీకు ఫీజు అయితే పేమెంట్ జరిగిపోతుంది ఫ్రెండ్స్. మనం తర్వాత అయితే అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకోవాలి, దాంతో అయితే అప్లికేషన్ ప్రాసెస్ ఫినిష్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇది మన CISF 540 ASI అండ్ HCM సంబంధించిన అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.